చూస్తున్నాం హైదరాబాద్లో గణేష్ మహా నిమజ్జన క్రతు అత్యంత వైభవంగా కొనసాగుతోంది. వాడవాడల గణనాథులు వడివడిగా హుసేన్ సాగర్ తీరం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. రాజ్ న్యూస్ ఈ ఉదయం నుంచి కూడా ప్రతి బిట్ ఖచ్చితంగా ప్రతి గణపతి యొక్క కదలిక కూడా చూపిస్తూ లైవ్లో మా కరెస్పాండెంట్లు ఆయా ప్రదేశాల నుంచి మిమ్మల్ని ప్రతి విషయం కూడా మీకు చేరవేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఒకసారి మనం ట్యాంక్ బండ్ వద్దకు వెళ్దాం. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి మీరు ఏ క్రేన్ వద్ద ఉన్నారు? ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది గణనాథులు నీట మునిగారు? రమణ, ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. ఇక్కడ భారీ గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం కాబోతా ఉన్నారు. 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు మరికాసేపట్లోనే గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఇటు శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా ఇటు షీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇటు సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇటు అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా కలిపి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే ఇటు ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే టెలిఫోన్ భవన్ వద్దకి ఈ యొక్క గణనాథుడు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తాము. మరికాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 4 కనిపిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. సో ఇక్కడే ఈ క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఇక్కడ ప్రత్యేకంగా క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రేన్ వద్ద నుంచి ఖైరతాబాద్ గణనాథుడిని లిఫ్ట్ చేసి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు అయితే ప్రణాళికలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ శోభాయాత్ర ఉందో ఖైరతాబాద్ గణనాథుడి 2.5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ అక్కడ గణనాథుడు సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ క్రేన్ నెంబర్ 4కి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గణనాథుడు నిమజ్జనానికి ఇక్కడ ఇదే క్రేన్ నెంబర్ 4 నుంచి లిఫ్ట్ చేయబోతున్నారు. మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి భద్రతకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఒక పక్క షీ టీమ్స్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు ఈ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ అక్కడ ఈ 2 వైపులా కూడా మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రౌడ్ ఒక్కసారిగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇబ్బందులు తలెత్తకుండా ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చిన తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డివైడర్ కు మధ్యలో ఇది పార్టీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్టయితే 30,000 మంది పోలీసులు ఈ భద్రతను ఇప్పటికే చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 160 యాక్షన్ టీమ్స్, 16 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతా ఉన్నాయి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ ఒక ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు చెప్తా ఉన్నారు. ఇటు లిబర్టీ, పంజాగుట్ట, రాణిగంజ్, ట్యాంక్ బండ్ కు వెళ్లే ఈ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో చౌరస్తాలు ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇప్పటికే డైవర్ట్ చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే ప్రజలకు ఇటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇటు ఆర్టీసీ బస్సులను నడుపుతా ఉన్నారు. మెట్రో రైలు సమయాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే ట్యాంక్ బండ్ వద్దకు ఇప్పుడిప్పుడే వినాయకులు వస్తా ఉన్నాయి. మరికాసేపట్లోనే పెద్ద ఎత్తున వినాయకుల నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గత 9 రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఏదైతే 3వ రోజు నుంచి కూడా నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మిగిలిన అన్ని వినాయకుల నిమజ్జనాలు కూడా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయితే
ఇతర గణనాథుల నిమజ్జనానికి ఇక్కడ మార్గం సుగమం అవుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ముందుగా భారీ గణనాథుని మధ్యాహ్నం వరకు 1 గంట వరకు నిమజ్జనం చేసేలా ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీసులు, ఇటు ఎస్పీ, అదేవిధంగా సిపిలు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీసీటీవీలు, అదేవిధంగా ఇటు షూటింగ్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటు శానిటైజేషన్ కు సంబంధించి మరొక వైపు ఇటుకు వచ్చే భక్తులకు తాగునీటి విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా